హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మసాలా మిరపకాయ బజ్జీలండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. ఇది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసే మసాలా కారం అనేది ఉండదండి. ఇందులో మనం గింజలు కూడా తీయవసరం లేదండి. పచ్చిమిర్చిలో అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మీడియం సైజు మిర్చి బజ్జీలు తెప్పించుకున్నానండి. వీటిని చివర కట్ చేసుకుని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఒక స్పూను వాము వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో పెట్టుకోవాలండి. ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలండి అన్ని పచ్చిమిర్చి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత శనగపిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. 2 స్పూన్లు బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవాలి క్రిస్పీనెస్ రావడానికండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తినే సోడా అని కూడా అంటారండి దీన్నే. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా బజ్జీ బ్యాటర్ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిరపకాయని తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం డిప్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేసినాయి కదండి మిరపకాయ బజ్జీలు. చూసారు కదండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కారం లేవండి ఇవి. ఇందులో మనం గింజలు కూడా తీసే శ్రమ లేకుండా ఈ విధంగా పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం బజ్జీలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంక ఇందులో ఏమీ వేయవసరం లేదండి. చాలా ఈజీ అండి. చూసారు కదండి. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో గింజలు కూడా అలాగే ఉన్నాయి కదండి. ఇవి బాగా వేగిన తర్వాత చాలా బాగుంటాయండి. ఇంతేనండి నా వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.